సీఎం రేవంత్ రెడ్డి అన్నా మన జలమండలిలో న్యాయం చచ్చిపోయిందన్నా. నువ్వు బోర్డు చైర్మన్ గా ఉన్న బోర్డులో అధికారులు నీ పేరు చెడగొడుతున్నారు అన్నా. కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారు అన్నా. ప్రజాపాలన అంటావు నువ్వు, ఇక్కడ అధికారులు దోపిడీ పాలన చేస్తున్నారు అన్నా. జియో 60 తుంగలో తొక్కి రోజువారి బానిసల్ని చేస్తున్నారు అన్నా. కార్మికుల గుండెల్ని కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం పూర్తిపడి చీల్చేస్తున్నారు అన్నా. శ్రమను అమ్ముకుని తిట్టున్నారు, జీతాన్ని తుంచేసి నవ్వుతున్నారు. మా పిల్ల కలిని చూసి కూడా దుర్మార్గంగా మౌనం వహిస్తున్నారు అన్నా. హక్కు అడిగితే తలుపులు మూసేస్తారు, పైలను తిప్పి కాలం గడుపుతారు. నీ మీద నమ్మకంతో ఉన్న వాళ్లను నిండా ముంచేస్తున్నారు అన్నా. ఐఎంఎస్ పోర్టల్లో పేరు ఎక్కించలేరు అన్నా. మా శ్రమను గుర్తించలేరు అన్నా. రోజు బిల్లు తెచ్చే చేతుల్ని సిస్టమ్ లోనే మాయం చేస్తున్నారు అన్నా. సారు లేడు అంటారు అన్నా, రేపు రాని తిప్పుతారు అన్నా. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుల్లో కార్మికుడి శ్రమే పునాది అన్నా. కానీ ఇక్కడ అధికారుల ఆటలో బతుకులే బలి అవుతున్నాయన్నా. జియో 60 మా హక్కు అన్నా, దాన్ని చింపి చెత్తలో పడేశారు అన్నా. బతుకుల్ని కూల్ చేసి రోజు కూలి బతుకుల్ని రాసేశారు అన్నా. ఒక్క పక్క నువ్వు సంకల్పం చేస్తే కార్పొరేషన్ చేసి గౌరవం ఇస్తానంటే, ఇంకొక పక్క ఈ అధికారులు నీ పాలనకే మచ్చ పెడుతున్నారు అన్నా. బోర్డును కాపాడే చేతులే ఇప్పుడు పేరు ఎక్కలేదు అని ఏడుస్తుంటే ఈ వ్యవస్థ ఎందుకు నిద్రపోతుంది? చెప్పు అన్నా, చెప్పు అన్నా. కమిషన్ రాజం కూలాలి, డాక్టర్ కార్ దోపిడీ పోవాలి, జీవో 60 అమలు కావాలి, కార్మికుడికి న్యాయం రావాలి, మా శ్రమకి విలువ కావాలి, మా బతుకులకు భద్రత కావాలి, జలమండలిలో సత్యం గెలవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కార్మికుడి గుండె నినాదం. జలమండలికి రెవెన్యూ తెచ్చే చేతులకు న్యాయం ఇవ్వాలి రాజం. సీఎం రేవంత్ రెడ్డి అన్నా, మేము అడిగేది భిక్ష కాదు, మా హక్కుల జీతం అన్నా. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుల్లో కార్మికుడికి గౌరవం బతకాలి.